ठंडा मतलब कोका कोला ఇండియాలో బాగా పాపులర్ అయిన వాణిజ్య ప్రకటనలో ఒకటి. మరి కోకా కోలా మతలబ్ ఏంటి? 200 మిల్లీలీటర్ల కోక్ తయారు చేయడానికి గరిష్టంగా 50 పైసలు ఖర్చు అవుతాయని మార్కెట్ టాక్. 10 పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్టాన్నే లెక్కేసుకున్నాం 50 పైసలు. దానికి 10 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు 20 రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు కమిషన్లు తీసేసినా మినిమం 150% లాభాలు కంపెనీ గల్లాపెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్ బిల్డింగ్ మార్కెటింగ్ టెక్నిక్ అనే పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు. ఈ ధోరణి రాజకీయాల్లోకి ప్రభుత్వ పాలనలోకి కూడా ఇంపోర్ట్ అయింది, అంటే దిగుమతి అయింది. ఉద్దండులైన ఇద్దరు అగ్రనాయకులు ఉద్దండరాయుని పాలెం సమీపంలో అమరావతి బ్రాండ్ షూటింగ్ ను పునఃప్రారంభించారు. ప్రధాని మోదీ సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరుతేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్ర వేసి అమ్మగల నేర్పరుడు వారు. లేకపోతే ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్ హక్కులున్నాయని ఎలా ప్రకటించుకోగలరు? ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి ధీటైన వారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా. మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, సెల్ ఫోన్ల మీద తనకే పేటెంట్ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరావతి బ్రాండ్ వాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందు నుంచే అమరావతి ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచ బ్యాంకు మరో 2 సంస్థలు 31,000 కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47,000 కోట్లకు టెండర్లను పిలిచారు. ఇందులో భారీ కమిషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో చాలా పనులకు 7 ఏళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికి ప్రస్తుతానికి పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్ టవర్ల అంచనాయే 100% పెరిగింది. 2018లో సెక్రటేరియట్ 4 టవర్లు సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లంటే ఇప్పుడు అది 4,688 కోట్లకు ఎగబాకింది. 7 ఏళ్లలో 100% ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో కొంతో తగ్గాయని మార్కెట్ సమాచారం. అమరావతి బ్రాండ్ బాజా మిరుమిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాలకుల ఉద్దేశం కావచ్చు. అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడికేయించిన పర్యవసానం ఎలా ఉందో మచ్చుకొక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్ పాలనలో పలికిన సగటు ధర 24,000 రూపాయలైతే ఇప్పుడు 6,500 రూపాయలు. పత్తికి నాడు 10,500 రూపాయలు పలికితే నేడు సగటు ధర 4,900. కందులు నాడు 11,000, నేడు 5,850. పసుపు, మినుములు, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీ పండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి ఇలా ఏ వ్యవసాయ ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు 7 ఏళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము 100% ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే 100% ఎట్లా పడిపోయింది? ఇదేమి రాజ్యం, అదేమి రాజధాని, పైగా అది ప్రజా రాజధానట. జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా? ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47,000 కోట్ల రూపాయలు కావాలట. మరో 44,000 ఎకరాలు సమీకరించాలట. అప్పుడు గాని ఈ వ్యవసాయం ఓ కొలిక్కి రాదట. పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో. గిట్టుబాటు ధర లేకపోవడం ఒకటే కాదు, రైతుల కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు, అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు, పంటల బీమా లేదు, దేవుడి మీదే భారం. ఇన్పుట్ సబ్సిడీ, కరువు సాయం బకాయిలు ఊసెత్తితే ఒట్టు. ఆర్బీకేలు అలంకారప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పోయింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహాచలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు. అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చైనా అందులో నుంచే పెట్టాలి, ఏ అప్పైనా అందులో నుంచే చెల్లించాలి, లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతి తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు?
ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానాలేవి ఇంతవరకు రాలేదు. ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన 28,000 మంది రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లైనా దక్కుతాయని చెబుతున్నారు. కానీ అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎంఎస్ఎంఈ రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకి ఇచ్చిన సమాధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవాలి? ఎంత విధ్వంసం జరగాలి? మా కండలు పిండిన నెత్తురు మీ పెండ్లికి చిలికిన అత్తరు అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో. శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనేవారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునాదులపై తలెత్తుతున్న సందేహాలివి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాడు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు సూపర్ 6 పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాశలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబిలోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమర్చి చెప్పలేకపోయిన మాట కూడా వాస్తవం. రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరావతిలో పునరపి జననం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు, గౌరవించాలి కూడా. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి మాట్లాడడాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధికారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత 3 సార్లు వందే మాత్రం అనిపించడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో ఆ ఆచారం లేదు. 6 ఏళ్ల కింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలా మందికి ఇంకా గుర్తున్నాయి. కానీ అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యంగా నిన్నటి సభలో టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో గానీ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తున్నానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి నీళ్లు తెచ్చిన ప్రధాని ఈసారి పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఒక చాక్లెట్ తీసుకొచ్చారు. ఏదో వ్యూహం ప్రకారమే లోకేష్ తో ఈ సభలో మాట్లాడించినట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేష్ నమో నమః అంటూ 3 సార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగినట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట నమో గారు అంటూనే మాట్లాడారు. 100 పాకిస్తాన్లు దండెత్తి వచ్చిన నమో మిస్సైల్ ముందు బలాదూర్ అన్నారు. ప్రధానమంత్రిని లోకేష్ పొగుడుతున్నంత సేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేష్ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్ లైట్స్ తప్ప ఈ సభ గురించి చెప్పుకోవడానికి ఇంకో విషయం లేదు. అమరావతికి బ్రాండ్ వాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్ గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతోంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరావతి స్థానం సంపాదించుకుంటుంది.